హాయ్ ఏ దేవి వరమో నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఆ పెద్దయిన అదే రాజారావు ఈ జానకమ్మాయికి చెప్పడం అయితే జరుగుతుంది కదా. ఆవిడకి మీ అమ్మాయి మా దగ్గర అయితే పెరుగుతా ఉంది, కొన్నాళ్ళు డబ్బులు ఇస్తా వచ్చారు, ఆ తర్వాత నుంచి డబ్బులు ఇవ్వడం మానేశారు, ఆ అమ్మాయి మీ అమ్మాయి మీరే తీసుకొచ్చుకోవాలా అన్నట్టయితే ఆ మాట చెప్తుంది. ఆయన అయితే తనని పంపించేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఆలోచిస్తాడు, ఒకవేళ నిజంగానే మీ అనాథాశ్రమం నుంచి వచ్చిందా లేకపోతే నా కూతురు పెళ్లి కాకుండానే తల్లి అయింది అని తెలిసి ఎవరైనా డబ్బు కోసం ఇలా చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే ఆలోచనలో ఆయన పాపం బీపీ కూడా తెచ్చుకుంటాడు. ఆయన అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు మేనేజర్ ఉంటారు కదా, అకౌంట్స్ చూసే ఆయన వచ్చి మనము జానకి దేవి తరపున ఇంత పంపిస్తున్నాము అని చెప్పి ఆయన అయితే చెప్తే ఈయన ఓకే పంపిస్తున్నామా, నా కొడుకు ఇంత మంచి పని కూడా చేస్తున్నాడా అని చెప్పంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని చెప్పంటే బెనిఫిట్స్ తర్వాత విషయము, అనాథాశ్రమానికి నా కొడుకు హెల్ప్ చేస్తున్నాడు కదా అదే చాలే అని చెప్పి ఆయన అయితే చెప్పుకుంటాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఆ రాజారావు ఆ ఫైల్స్ అన్ని చూస్తాడు. అప్పటి ఫైల్స్ అన్ని తిరిగేస్తున్నప్పుడు అక్కడ జానకి దేవి అనే అనాథాశ్రమానికి పంపిస్తున్నాము అని చెప్పేసి తెలుసుకుంటాడు. ఆమె చెప్పింది కదా నా పేరు జానకమ్మ నా పేరు అని చెప్పింది కదా, అంటే ఈ జానకి దేవి ఆ జానకమ్మన, అరే అంటే నా బిడ్డ అక్కడ పెరుగుతా ఉందా, ఈ ఇంటి బిడ్డ అక్కడ పెరుగుతున్నదా అని షాక్ అయిపోతాడు. పాపము వాళ్ళ కొడుకుని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదంట, అమ్మ ఎక్కడుంది అంటే చెప్పలేదంట. నా కొడుకేమో చెప్పలేదు తను అని చెప్పేసి అలా ఆలోచిస్తా ఉంటాడు. పాపము ఆలోచించి నా కూతురు తప్పు చేసింది, నా కొడుకేమో నాకు చెప్పనీయకుండా చేశాడు, వీరెన్నిటిని సమాధానం చేసింది నేనే, కానీ బాధపడి ఆకలితో అలమ తెచ్చింది నా మనవరాలు, ఏ తప్పు చేయని నా మనవరాలు పాపము శిక్ష అనుభవించింది అని చెప్పి ఆయన అయితే చాలా బాధపడతా ఉంటాడు. ఇంకేం చేస్తా ఆయనకి ఆయన పెద్ద అయిపోయా బీపీ ఎక్కువైపోతా ఉన్నా, ఆయనకేమో కళ్ళు తిరుగుతా ఉన్నా, అంతే అదే ఆలోచనలో కుంగిపోతాడు. కుంగిపోయి ఇంకా బెడ్ మీద అయితే పడుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఈమెను చూపిస్తారు, గీతాంజలిని చూపిస్తారు. వాళ్ళ మేనల్లుడి మీద నేను కోప్పడింది కదా, ఎందుకు లేటుగా వచ్చావు మీటింగ్ అని కోప్పడింది కదా, అతను వచ్చేసి మేడం లోపలికి రావచ్చు అంటే మేడం ఏంది మీ అత్త అని పిలువు అని చెప్పేసి అని అంటుంది. నీకోసము జున్ను తేవడానికి వెళ్ళాను అత్త అని చెప్పేసి అంటాడు. సరేరా మీటింగ్ లో మేడం అనొచ్చు కానీ ఇక్కడ మాత్రం అత్త అని నోరారా పిలవాలి నన్ను అని చెప్పేసి ఆవిడ మంచిదే అనిపిస్తుంది, కానీ బిడ్డని కనింది అని చెప్పి ఆవిడకైతే తెలియదు. ఇది కుంకుమ పువ్వు సీరియల్ స్టోరీ లాగే ఉంది కదా, ఇంచుమించు అలాగే ఉంది. కుంకుమ పువ్వులో కూడా ఆమె బిడ్డని కానీ ఆ అమ్మ వేరే దగ్గర పెరుగుతుంది, ఆ తర్వాత తెలుసుకుంటుంది, సేమ్ స్టోరీ అలాగే వస్తున్నది. ఇంచుమించు ఫ్యామిలీ స్టోరీలని అలాగే తీస్తా ఉంటారులే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి జానకమ్మని చూపిస్తారనమాట. జానకమ్మ అయితే నైట్ అలా ఇంటికి వెళ్తుంది. ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయి ఉంటుంది, రేవతి అమ్మాయి, ఇంకొక చిన్న అమ్మాయి, ఇంకా అంజలి, ముగ్గురు ఉంటారు. ఆ రేవతి అంటుంది రేపే వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారంట, అలాగే ఆ పాపను కూడా తీసుకెళ్ళిపోతారంట. అంటే ఆ పాప ఉంటుంది నేను పోనుగా అని చెప్పంటుంది. నేను పోనే చెప్పాను, కానీ ఉదయం పూట వాళ్ళతో ఉండి రాత్రికి మాత్రం మీ దగ్గర పడుకోవడానికి వచ్చేస్తానులే అని చెప్తానని చెప్పి ఆ పాప కూడా చెప్తుంది. అదే సమయానికి జానకమ్మ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా అంజలి ఆమెను అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు, ఎక్కడికి వెళ్ళారు చెప్పబెట్టుకుని వెళ్ళారు కదా అని చెప్పి అడిగేసి, ఏమ్మా నన్ను పంపించడానికి వెళ్ళారా మీరు అనేసరికి అవును, ఎలా అయినా సరే నేను పంపించాలి కదమ్మా అని అంటే, లేదు అలా అనుకుంటే నిజమైన మా అమ్మ ఎవరో చెప్పండి, పోనీ మా ఇల్లు ఎవరో ఎక్కడో చెప్పండి, చెప్పినాక మీరు మాతోనే ఉండాలా, ఆ అమ్మతో చెప్తాను ఈ అమ్మ కూడా మాతోనే ఉంటుందని చెప్పి మనం అందరం కలిసి ఉందాము అని చెప్పి ఆవిడైతే చెప్తుంది. చెప్పినాక ఇంకా పెద్ద జానకమ్మ ఏం మాట్లాడలేదు, కామ్ గా ఉండిపోతుంది. తెలియదు కదా, లేదు కదా, అలాంటప్పుడు నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను, నన్ను ఎవరి దగ్గర పంపించద్దు అని ఆవిడకైతే చెప్తుంది. కానీ ఆవిడ అనుకుంటుంది మనసులో, మీ ఇల్లు అన్ని నాకు తెలిసినా కానీ నేను పంపించలేకపోతా ఉన్నాను, మీకు చెప్పలేకపోతా ఉన్నాను, క్షమించమ్మా అని తనలో తనే అనుకుంటుంది. కానీ ఈ అమ్మాయికి అయితే చెప్పదనమాట. ఇంకా ఈ పెద్ద అదే ఆలోచించి బిక్కమొహం వేసుకొని ఏం చెప్పాలా, ఎక్కడ చెప్తే ఏమైతే ఏం గొడవలు వస్తాయా అని ఆలోచిస్తా ఉంటాడు ఇక్కడ రాజారావు. ఇంకా వాళ్ళ మనవడు కూడా వచ్చినాక అప్పుడు వాళ్ళ నాయనమ్మ చాలా బాధపడతా ఉంటుంది. వాళ్ళ మనవడు వస్తాడు, ఏ నాయనమ్మ ఇలా ఉన్నా ఉంటే మీ తాతయ్య రూమ్ లోనే ఉన్నాడు, టాబ్లెట్లు వేసుకోలేదు, ఏమీ లేదు, తినలేదు, ఏమీ లేదు, బిత్తర్ చూపులు చూస్తా ఉన్నాడు, నాకు భయం వేసింది, టెన్షన్ పడతా ఉన్నాడు, అందుకే మిమ్మల్ని పిలిచాను, అలాగే మీ అత్తలకు పిలిచాను అని చెప్పేసరికి వాళ్ళ అత్తలు మొత్తం వచ్చేస్తారు. వాళ్ళ అత్త, వాళ్ళ మామయ్య పిల్లకాయలు అందరూ వచ్చేస్తారు. వచ్చినప్పుడు గీతాంజలి అడుగుతుంది, ఏమైంది నాన్న ఇలా ఉన్నావు, ఏం నాన్న అని చెప్పి అనుకునేసరికి ఏమి చెప్పడు, ఇద్దరు చూపులు చూస్తా ఉంటాడు. సరే అని చెప్పి సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది, మీరు ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళండి, మా నాన్నతో నేను పర్సనల్ గా మాట్లాడాలి అనేసరికి
వాళ్ళంతా పక్కకి వెళ్తారు. బయటికి వెళ్ళమంటే పక్కకి వెళ్ళి ఉన్నారు వాళ్ళు, బయట అట్ల నుంచో ఉంటారన్నమాట. అప్పుడు చెప్తాడు, నాకు తెలియలేదమ్మా నీ కన్నా కూతురు అని చెప్పేసరికి వాళ్ళు అక్కడే ఉన్నారు. నా కన్న కూతుర్లే నాన్న, నా ఇక్కడే ఉన్నారు కదా నాన్న నా కూతుళ్ళు అనేసరికి, ఓహో నా కూతురు గురించి బెంగ పెట్టుకున్నావా? లేదులే నాన్న, నా కూతుళ్ళకి నేనున్నాను, వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడబాక, తల్లిని నేనున్నాను కదా అనేసరికి, ఈమెను చూసుకుంటావమ్మా కానీ ఆమెను ఎవరు చూసుకుంటావు అని చెప్పి ఆయన మనసులోనే అనుకుంటాడు కానీ పైకి చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, మొన్న ఒక న్యూస్ చూసినప్పుడు, అతను పిరికోడు వల్ల అతను తెచ్చిపోయాడేమో, నేనైతే ఆమెను పొడిచి నేను పోతానని చెప్తున్నాడు కదా, అందుకని అల్లుడు ఉన్నాడు కదా అని ఏమీ చెప్పలేకపోతాడు ఆమెకి. అంటే చెప్తే సీరియల్ అయిపోతుంది కదా, అందుకే డైరెక్టర్ చెప్పలేకుండా ఆ ఇంట్లో వాళ్ళని అక్కడే పెట్టాడు అనమాట. ఇంకా ఆ విధంగా అసలు విషయము చెప్పలేకపోతా ఉంటాడు. ఇంకా రేపటి ఎపిసోడ్ లో అయితే అనాథాశ్రమానికి వాళ్ళ తాతయ్య వస్తాడు. ఈ అమ్మాయికి మీ తాతయ్య అని చెప్పేసరికి అమ్మాయి నమ్మదేమో, ఎందుకంటే అందరినీ పంపించేసినట్టు ఇతన్ని ఈ అమ్మాయిని కూడా మీ తాతయ్య అని చెప్పి పంపించేస్తుంది అనుకుంటుందేమో, నమ్మదేమో నేను అనుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చుతున్నాయి, వినడానికి వినసొంపుగా ఉంది అంటే ఒక లైక్ కొట్టండి, అంతకు మించి నేను చెప్పలేను. నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్పడానికి, చెప్తూనే ఉండడానికి, ఇంకా ఇంప్రూవ్ అవుతాను నేను. నచ్చుతున్నట్టు ఎక్స్ప్లెనేషన్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళకంటే ఫాలో అయ్యే వాళ్ళకంటే ఫాలో కాని వాళ్ళు ఎక్కువ వీడియోలు చూస్తున్నారు. ఒక ఫాలో కొట్టేస్తే ఏమైపోతుంది?